స్టార్ట్ చేసుకున్నామంటే టైం లేదు. పరిశుద్ధమైన దేవా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నీ కొందనముల స్తోత్రంలో నా ప్రభువా, కుమారుడు చక్కగా నీ జీవగ్రంథం విప్పి జీవాహారం మాకు అర్థమయ్యే రీతిగా బోధించాడు. రుటి వాడు నా ప్రభువా, అక్కడ ఏసై వస్తున్నాడని విన్నప్పుడు ఆ ఏసైను తాకితే, ఆ ఏసై అడుగుజాల్లో నడిస్తే నాకు కళ్ళు బాగా చేస్తావా అనే ఆశతో నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ పలికే మాటలు దేవుడు చెయ్యకి నా కుమారు నా దగ్గర రమ్మని ప్రభావ పిలిచినప్పుడు ఇట్లా చెయ్యి నేను ప్రభావ చాపగానే ఆ కళ్ళు ఎలా తేడుగా కనిపించమంటే అంత కనిపించే దేవా నీ వందనాలు స్తోత్రంలోనైనా మిమ్మల్నైనా పాపమనే గుడ్డి మనసుతో ఉన్నామా, మా గుండెలు ఎలా ఉన్నామో నీకు తెలిసిన దేవుడు అయినా దేవా నీ వందనాలు. మరి దినమైనా ప్రభా ఈ హృదయము అన్ని విషయాలు దాపెట్టుకుంటుంది. చెప్పేవారికి అయితే చెప్తాం కానీ నీకు మొరపడలేకపోతున్నాము. అందరిలో మేము అవమానం పొందుతామేమన్నా కానీ మరి అందరిలో మేము ఎట్లా చెప్పాలని మా ఒక అల్ప విశ్వాసము మా మనసులో ఉన్నది దేవా నీకు వందనాలు. ఆ మనసు ఆ అల్ప విశ్వాసం కదిలించాలంటే ప్రార్థన శక్తి, ప్రార్థన బలము మనకు ఉండాలి దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఈ దినమైనా ఏ బిడైనా వాక్యం తర్వాత బలపడి దేవుడు గొప్ప దేవుడు, దేవుని సన్నిధికి వెళ్ళాలా, దేవుని సన్నిధిలో మనం పాల్గొని అందాలని ఆశ కలిగి వచ్చిన ప్రతి బిడ్డను చూస్తున్న గొప్ప తండ్రి నీకు వందనాలు. ఒక మాంసం తింటే మనకు బలం రాదు, పాలు నెయ్యి అవల తింటే మనకు బలం రాదు. వాక్యం ద్వారా మనం బలపడే వారం, వాక్యం మనం బలపరుస్తుంది, మనకు బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, మన శరీరం అవయవాలన్నీ కదిలిస్తుంది. అన్నిటికీ జీవము శక్తిని ఇచ్చేది వాక్యము. వాక్యం ఈ లోకానికి జీవమైండను వెలుగైండను. మరి వాక్యము ద్వారా నేను ఈ లోకానికి వచ్చిన త్యాగశ్రీయుడు నీవే. వాక్యము వీణ ప్రతి బిడ్డ బలం పొందుకునాలి, శక్తి పొందుకునాలి. నీ గుండెలో కనుకరం ఉంటే నీ ప్రార్థనకు ఆశీర్వాదం ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు. దేవా ఒక ప్రార్థన చేసినంత మాత్రాన వెంటనే స్వస్థత కావాలనే కాదు. నీలో ప్రేమించే లక్షణం ఉన్నదా, నీలో కనుకరించే ప్రేమ ఉన్నదా, ఆ కనుకరం అంటే కనుకరం అనగా దయా